హాయ్ అండి, నేను మీ మేఘమాల. ఈరోజు కాకరకాయల కారం చేయదలుచుకున్నాను. నిన్న సేలోంచి కోసుకొచ్చారండి. నిన్న పని వాళ్ళు సేలోంచి కాకరకాయలు కోసుకొచ్చారు. నిన్న రాత్రి క్లీన్ చేసి కడిగి ఆరబోసుకున్నాను. ఈ పూట దాన్ని కారం చేయాలనుకుంటున్నాను. మేము చేలోనే కాకరకాయలు కోసుకొస్తామండి. పత్తి సేలు గట్లని ఉంటాయి పాదులు. వీటిని ఇంటికాడ పెంచుకోము, చేలోంచి కోసుకొస్తాము. నిన్న కూలోళ్ళు కోసుకొచ్చారండి. ఈరోజు చేయబోతున్నాను. కాకరకాయల కారము చేయటానికి పదార్థాలు పెద్దగా ఏమీ అవసరం లేదండి. ఇంట్లో ఉన్న 4 వస్తువులతోటి చేసుకోవచ్చు మనము. ఎండుమిర్చి, చిన్నులపాయి, తాలింపుకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కళ్ళుప్పండి. ఈ 4 మనం కాకరకాయల కారం చేసుకోవచ్చు. ఓకేనండి. ఫస్ట్ కాకరకాయలు వేపుకుందాం. హాయ్ అండి, రొట్టెల పెంకు తీసుకున్నాను కాకరకాయలు వేపించడానికి. మనం రొట్టెలు చేసే పెంకు ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి నేను కాకరకాయలు వేపుకుంటున్నాను. బాగా వేపుకోవాలండి, పచ్చివే, నూనె వేయకూడదు. నూనె వేసుకోకుండా వేపుకోవాలి. కాసిని వేసుకొని వేపుకోవాలండి. 2-3 తిప్పుగా వేగుతున్నాయండి కాకరకాయలు. రొట్టెల పెంకు మందంగా ఉంటుంది కదా, కాకరకాయలు బాగా వేగుతాయి. టైం ఎక్కువ తీసుకుంటాయి. కొద్దిగానే వేయాలి. ఎక్కువ వేస్తే కరకరలాడవండి. కాయి బాగా వేగేటప్పటికి కొంచెము నవ్వులుతుంటే కరకరలాడుతూ ఉంటాయి. మనం ఎక్కువ వేసి వేపుకున్నామంటే ఒకేసారి అవి కొంచెం ముద్దగా మెత్తగా అయిపోతాయి. ఇలా కూర్చుని వేసి వేపుకోవాలి బాగా వేగేటట్టు. ఈ కాకరకాయల పాదులండి మామూలుగా సేల గట్ల మీద పిచ్చి చెట్లు పెరిగినట్టు పెరుగుతూ ఉంటాయండి. కలుపు మొక్కలు ఎలా పెరుగుతాయి అలా పెరుగుతాయి. మనకి కావాల్సినప్పుడు కోసుకోవటము, మొక్క పీకి పాడేయటమేనండి. అదేమీ ఇంకా ఉండదు. లోపల దుంప ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అవి మొలిసిపోతూ ఉంటాయి. బయలుసేలల్లో ఎక్కువ ఉంటాయి. అమ్ముకునే వాళ్ళు కోసుకుని వెళ్ళి సిటీల్లో అమ్ముకుంటారండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. కొంచెం అంటే సేదుగా ఉంటాయండి. మన కాకరకాయలు సేదు ఉన్నట్టే ఉంటాయి. ఇవి కూడా సేదు. చూసారా, ఆల్మోస్ట్ వేగటానికి వచ్చినాయి. అలా బ్లాక్గా అవుతాయి. బాగా వేగాలండి. బాగా వేగితేనే కాయ తిన్నప్పుడు కరక్కమంటుంది. ఎలా సింక్ అయినాయి చూడండి. కాయలు వేసినప్పుడు లావుగా ఉన్నాయి. ఇవి వేగిపోయినాయండి. ఇవి తీసేసి మళ్ళీ కొత్త కాయలు వేసుకుందాము. అవి తీసేసానండి. ఏగినవి తీసి మళ్ళీ కొత్త కాయలు వేసాను, పచ్చివి. ఇవి కూడా వాటిలాగే నల్లగా వేపుకోవాలి.
ఇవి ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి. ఇవి వేగేటప్పటికి మనము చిన్నులపై కారము రెడీ చేసుకుందాము. చిన్నులపై కారము, కరివేపాకు కూడా తెచ్చుకుందామండి. ఇంక వేగాక తాలింపు పెట్టుకుని అందులో వేసేసుకుందాం. ఇవి ఇంకా కొంచెం వేగాలి. కరివేపాకు కోసం వచ్చామండి. కరివేపాకు కోసుకున్నాము. చెట్టు చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. చిన్నులపై కారం కూడా రెడీ చేసుకున్నాము. చిన్నులపై కారం అండి. ఇంకా ఆల్మోస్ట్ వేగుతున్నాయండి ఇవి. కరివేపాకు తెచ్చుకున్నాము, చిన్నులపాయలు రెడీ చేసుకున్నాము. బాండీ పెట్టి తిరమాత వేసేసుకుంటాము. వేసుకుంటే కారం అయిపోయినట్టే. బాండీ పెట్టుకుని నూనె పోస్తున్నానండి. పోపుకు కావాల్సిన పదార్థాలు: కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర. రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నానండి. తాలింపు గింజలు వేగుతున్నాయి. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక చిన్నులపై కారం వేసుకుందాం. చిన్నులపై కారంలోనే ఉప్పు కూడా వేసేసుకున్నాం కదండి. మనము ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి. వేసుకోకపోయినా పర్వాలేదు ధనియాలు. మిగిలిన అన్నీ పచ్చివేనండి. చిన్నులపాయలు ఇవన్నీ పచ్చివే. ధనియాలు ఒకటి కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకోకపోయినా పర్వాలేదు. కాసరకాయలు వేసేసుకున్నాను. కాసరకాయలు కారం ఎంత కమ్మటి వాసన వస్తుందో ఇక్కడ నాకు. రెడీ అయిపోయింది. రొట్టెల్లో తినొచ్చండి, అన్నంలో కూడా తినొచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. రెడీ అయిపోయినట్టేనండి. అందమైన కాసరకాయల కారం రెడీ. చేదు ఇష్టపడే వాళ్ళకి బాగా టేస్టీగా అనిపిస్తుందండి. పిల్లలు కొంచెము కష్టము, కానీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న పిల్లలకైతే కావాలని మరీ తింటారండి. కాయ నవ్వులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కాసరకాయ కాయ. ఈ కాయ నవ్వులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, ఇట్లు మీ మేఘమాల. మీకు నచ్చితే లైక్ చేయండి.